అయితే రెడీ అయిపోయింది. సైసరా అరే జర్రా గిన్నె కడవాన టేస్ట్ చేద్దాం. తిను తిను అనకే నువ్వు ఆగు. చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. నేనైతే టేస్ట్ చేసి చెప్తా తొందరగా. వీళ్ళైతే వీడియో సరిగ్గా తీయట్లేదు అందుకని. మమ్మీ నిజంగా నీ టేస్ట్ వస్తుంది నాకు. నిజంగా ఎన్ని సంవత్సరాల తర్వాత మా ఆయన టేస్ట్ మళ్ళీ నేను రీక్రియేట్ చేసిన. నిజంగా సేమ్ ఇంతే చేస్తాడు మా ఆయన కూడా చికెన్ ఫ్రై రీక్రియేట్ చేసిన. నువ్వైతే తిను ఒక్కరిక్క పెట్టరా. నువ్వు మాట్లాడు అట్లనే అనుకోను. చికెన్ ఫ్రై కోసం ఒక పావు ఆయిల్, 2 పచ్చిమిర్చిలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నీటికి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాం. చికెన్ అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం. చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే అడుగంటకుండా చికెన్ని కలుపుతూనే ఉండాలి. ఎక్కువ పర్సెంట్ అయితే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్. పసుపు తీసుకున్నాం, మంచిగా మిక్స్ చేసుకుందాం. అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలా. ఆయిల్లోనే ఫ్రై చేయాలి చికెన్ మొత్తం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్. ముక్కకు మంచిగా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకుందాం. మధ్యలో అయితే కలపడం ఆపద్దండి, ఎందుకంటే అడుగంటిపోతుంది. చూడండి నాదైతే అసలు అడుగంటలేదు. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్. అప్పుడే చికెన్ ఫ్రై సూపర్ టేస్ట్గా వస్తుంది. మనం కలుపుతుంటే గిన్నె సౌండ్ కూడా వస్తలేదు. ఇట్లుండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై కుక్ అవుతున్నట్టు. ఫైనల్గా వచ్చి కరివేపాకు అండి. కరివేపాకే మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు చికెన్ ఫ్రైకి కానీ మటన్ ఫ్రైకి కానీ. మంచిగా మిక్స్ చేసుకుందాం. కొద్దిసేపు ఇప్పుడు మూత అయితే పెట్టుకుందామండి. అది మంచిగా ఫ్రై అయిపోతుంది ముక్క. ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మన చికెన్ ఫ్రై ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ యమ్మీ యమ్మీ టేస్ట్ అయితే మన చికెన్ ఫ్రై రెడీ. వావ్, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తిందాం. సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం చికెన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చికెన్ ఫ్రై అంటే ఇదే చికెన్ ఫ్రై. మన చికెన్ ఫ్రై అండ్ రైస్ రెడీ అయిపోయింది. మనం అయితే సర్వ్ చేసుకుందాం. వీళ్ళకి అనుకున్నాం కొంచెం పక్కన పడింది. వావ్, చికెన్ ఫ్రై రైస్ చూసారా. మన చికెన్ ఫ్రై అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సైసరా అరే జర్రా గిన్నె కడవాన టేస్ట్ చేద్దాం. తిను అనకే నువ్వు ఆగు. చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. నేనైతే టేస్ట్ చేసి చెప్తా తొందరగా. వీళ్ళైతే వీడియో సరిగ్గా తీయట్లేదు అందుకని. మమ్మీ నిజంగా నీ టేస్ట్ వస్తుంది నాకు. నిజంగా ఎన్ని సంవత్సరాల తర్వాత మా ఆయన టేస్ట్ మళ్ళీ నేను రీక్రియేట్ చేసిన. నిజంగా సేమ్ ఇంతే చేస్తాడు మా ఆయన కూడా చికెన్ ఫ్రై రీక్రియేట్ చేసిన. నువ్వైతే తిను బాగుంది. ఇందులోకి బగారు ఉండేది ఇంకా బాగుంది. బగారు వద్దని వైట్ రైస్ చేసుకున్నా. కలపంగా ఒక్కరిక్క పెట్టరా. నువ్వు మాట్లాడు అట్లనే అనుకోను. యమ్మీ యమ్మీ టేస్ట్. బా
అమ్మ అన్నది గది టెస్టర్ ఉందట పైన ఒకసారి చూడు. ఆపే రాజు నిజం ఫ్రెండ్స్, ఎక్సలెంట్ టేస్ట్ అయింది. మా అత్తయ్యతో కూడా తినిపిస్తుంది. ఇప్పుడు ఆమె కూడా తిని చెప్తుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. లివర్ పువ్వు వేసుకో ఇక. నువ్వు మధ్యలో మాట్లాడద్దే. మీకు కూడా నచ్చితే కంపల్సరీ ట్రై చేసి మనకు కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోవద్దు. బాయ్.